ప్రతి ఒక్క పర్సన్కి వాళ్ళకు ఒక పర్సన్కి ఏంటంటే ఎడ్యుకేషన్ లోన్ మీద డౌట్ ఉంటుంది, ఒక పర్సన్కి ప్రాసెస్ మీద డౌట్ ఉంటుంది, ఒక పర్సన్కి ఏ యూనివర్సిటీ చూస్ చేసుకోవడం ఒక డౌట్ ఉంటుంది, ఒక పర్సన్కి వచ్చేసి ఏంటంటే ఆ కంట్రీకి వెళ్ళిన తర్వాత అకామిడేషన్ పరిస్థితి ఏంటని చెప్పి ఒక డౌట్. అట్లా స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ స్టెప్ అంటే పాస్పోర్ట్ దగ్గర నుంచి మన అప్లికేషన్ స్టార్ట్ ఎలా అవుద్ది, ఎడ్యుకేషన్ లోన్ కావాలనుకుంటే మనం ఎవరిని కలవాలి అనేది, అండ్ దాంతోపాటు యూనివర్సిటీ చూస్ చేసుకోవాలంటే నీకు ఎవరు హెల్ప్ కావాలి, అండ్ ఒకవేళ యూనివర్సిటీ చూస్ చేసుకున్నాం అప్లికేషన్ పెట్టే వాళ్ళు ఎవరు, అండ్ అప్లికేషన్ పెట్టినాము అకామిడేషన్ చూపించే వాళ్ళు ఎవరు, అకామిడేషన్ చూపించిన ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఫ్లైట్ టికెట్ హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు. అంటే మనం ఏంటంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కి సపరేట్ గా టీమ్ ఇన్ఛార్జీలను పెట్టినాము, వాళ్ళ కింద టీమ్ మెంబర్స్ ఉంటారు, ఆ మెంబర్స్ ని కలుస్తారు. ఇప్పుడు ఎడ్యుకేషన్ అంటే బ్యాంకుల వాళ్ళ దగ్గర డైరెక్ట్ గా బ్యాంక్ టీమ్ ని కల్పిస్తాం మనం. డైరెక్ట్ గా ఏంటంటే మన దగ్గర ఆఫీస్ లో కూర్చున్నది కూడా బ్యాంక్ ఎంప్లాయీస్, ఎడ్యుకేషన్ లోన్ ఎవరైతే డిస్బర్స్ చేస్తారో ఎడ్యుకేషన్ లోన్ డిపార్ట్మెంట్ టీం ఉంటారో వాళ్ళందరూ కూడా మన ఆఫీస్ లో అందుబాటులో ఉంటారు. కాబట్టి ఫేస్ టు ఫేస్ ఆ బ్యాంక్ వాళ్ళని కలవచ్చు, ఫేస్ టు ఫేస్ మన కౌన్సిలర్ ని కలవచ్చు, ఫేస్ టు ఫేస్ బ్యాక్ అండ్ టీమ్ పర్సన్ అప్లికేషన్ ఎవరైతే పెడతారో వాళ్ళని కలవచ్చు, అదే ఫేస్ టు ఫేస్ అకామిడేషన్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో వాళ్ళని కూడా మనం డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు. ఏ డిపార్ట్మెంట్ అది సపరేట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ దొరికేస్తాయి.